హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో చేయక నేను. అండ్ ఈ వీడియోలో నేను క్విక్‌గా చేసుకునే ఒక రసం రెసిపీని చూపిస్తున్నా మీకు. సో, అదేంటో ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇలాగా చాప్ చేసిన టమాటోస్ అండ్ ఒక గార్లిక్ తీసుకోండి. దాన్ని మంచిగా ప్యూరీ లాగా చేసుకొని జస్ట్ ఇవితో సరిపోతాయండి వీటితోనేని. అండ్ ఇలా తీసుకున్నాక మనం దేంట్లో అయితే రసం చేయాలనుకుంటున్నామో ఆ పాన్ తీసుకొని దాంట్లో తాలింపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం ప్యూరీ చేసుకున్నాం కదా! అది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా అందరూ ఎలా ఉన్నారు? కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో చేయడం అవ్వలేదు. అండ్ కిడ్స్‌తో మెయింటైన్ చేసుకుంటూ వీడియోస్ చేయడం అనేది కొంచెం టఫ్‌గానే అనిపిస్తుంది. బట్ కొంచెం మేనేజ్ చేసుకుంటే అవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఆయిల్‌లో ఇలా మన తాలింపు సామాన్లన్నీ బాగా ఫ్రై అయ్యాక మన ప్యూరీనైతే యాడ్ చేసుకున్నా. ఫస్ట్ కొంచెం టొమాటో అండ్ గార్లిక్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం మీకు పైకి వాటర్ అనేది కనిపిస్తుందనమాట బబుల్స్ లాగా. సో, అక్కడి వరకు అది ఫ్రై అయితే సరిపోతది. సో, దెన్ మనం మిగిలినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యన చాలామందిని చూస్తే అనిపిస్తుందండి. ఎందుకు ఇలా తయారయ్యారు ఈ మనుషులందరూ అని. కొంతమందికసలు ఏమి టైం పాస్ అవ్వదో ఏమో తెలీదు గానీ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోవడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకోవడం. అంటే వీళ్ళేమైనా పెద్ద మంచి వాళ్ళని అనిపించుకోవాలనో, లేక వాళ్ళకి టైం పాస్ అవ్వకనో మరి అలా ఒకళ్ళని కాపీ చేసి, వాళ్ళ పనులు అన్నీ కాపీ చేసుకుంటూ, వాళ్ళలా మనం ఉండాలని అంటే అది గుడ్ థింగ్స్ అయితే బానే ఉంటాయి. కానీ చిన్న చిన్నవి గూడా కాపీ చేసుకొని, వాళ్ళలానే ఉండాలి అని. బట్ వాళ్ళు కాపీ చేశారని వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళెలా దాన్ని చూపిస్తారంటే వీళ్ళ ఓన్ నాలెడ్జ్ అన్నట్టు చూపిస్తారు. చాలా మందిని చూసా నేను ఈ మధ్య. ఓకే. ఇలా కూడా ఉంటారా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ మన రెసిపీకొస్తే ఇప్పుడు ప్యూరీ ఫ్రై అయ్యాక దాంట్లో సాల్ట్, ఇంకా కొంచెం పసుపు అండ్ కారం వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక లిటిల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం చింతపండు రసము, ఇంకా మీకు వాటర్ ఇంకా యాడ్ చేసుకోవాలి అని అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, అది అలా స్లోగా బాయిల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది గదా! సో, అప్పుడు మనం ఒకసారి సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని, ఎక్స్‌ట్రా సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. బట్ సాల్ట్ తక్కువ తింటేనే చాలా బెటర్. అండ్ ఇలాగ క్విక్‌గా చేసుకునే రసంని మనం ఈ వింటర్ సీజన్‌లో అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఈ సీజన్‌కి. సో, కువైట్‌లో వెదర్ చూస్తున్నారు గదా! ఎలా అంటే అలా ఉంది. ఎంత చేంజ్ అవుతుందంటే లిటరల్లీ ఒక్క 5 మినిట్స్ అలా బయటికెళ్తేనే ఏదో ఒక ఎలర్జీ, తుమ్ములు రావటము ఇలాగా అనిపిస్తుంది. సో, ఈ రెసిపీ అయితే చిన్న పిల్లలకు కూడా పెట్టేయొచ్చు మనం. హ్యాపీగా తింటారు. కానీ కొంచెం స్పైస్ తగ్గిస్తే పిల్లలకి సెట్ అయిపోతది. ఇంకా టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంటుంది. అండ్ నేను దీనికోసం అని చెప్పి ఎంటీఆర్ రసం పౌడర్ ఉంటుంది గదా! సో, దాన్నే యూజ్ చేస్తాను. ఎప్పటినుంచో అదే యూజ్ చేస్తున్నా అండి. నాకైతే ఆ టేస్ట్ అది చాలా నచ్చుతుంది. రసం అండ్ సాంబార్ పౌడర్ కూడా నేను ఎంటీఆర్‌దే యూజ్ చేస్తాను. సో, మన టేస్ట్‌కి తగ్గట్టు పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ మాకు స్వీట్‌గా ఉన్న రసం తినడం అలవాటు. సో, దానికోసమని నేను బెల్లం యాడ్ చేసుకున్నా. మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే చాలండి అంతే రసం అనేది రెడీ అయిపోతుంది. ఇదే అండి మన క్విక్ రెసిపీ, రసం రెసిపీ. ఓకే. తప్పకుండా ట్రై చేయండి.